డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. గోదావరి పుష్కరాల సమయానికి గోదావరిని రాజమండ్రిలో అత్యంత సుందరంగా తయారు చేసేటువంటి పనులపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రధానంగా అఖండ గోదావరి పేరుతో గోదావరి తీరం వెంబడే పుష్కర ఘాట్ల నుంచి సుందరీకరణ వరకు పెద్ద ఎత్తున డెవలప్మెంట్ ప్రాసెస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి జీవో ఇచ్చింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజమండ్రి తీరం వెంబడి ఉన్నటువంటి పుష్కర ఘాట్లకు సంబంధించిన అభివృద్ధి కార్యాచరణతో పాటు ప్రధానంగా అక్కడ ఒక రివర్ బండ్ని డెవలప్ చేసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుగా దీన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పనులు కూడా 10 రోజుల క్రితమే మొదలైనాయి. సో ఒక ప్రణాళికని సిద్ధం చేసింది. రాజమండ్రికి వచ్చేటువంటి పుష్కర యాత్రికులకు కానీ రాజమండ్రిని సందర్శించేటువంటి భక్తులకు కానీ ఒక అద్భుతమైనటువంటి రివర్ ఫ్రంట్ని ఇక్కడ ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. దానికి సంబంధించినటువంటి డిజైన్లు కూడా వచ్చినాయి. ఆల్రెడీ లోకల్ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ పనులు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 22 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం ద్వారా ఒక భారీ ట్యాంక్ బండ్ నిర్మాణాన్ని రాజమండ్రి తీరంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాని డిజైన్స్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులందరికీ కూడా ఈ తరహా ఎక్స్పీరియన్స్ ఉండే విధంగా భారీ ట్యాంక్ బండ్ తరహాలో ఇక్కడ ఏర్పాట్లు జరుగుతాయి. ఇది ఏరియల్ వ్యూ డిజైన్ ఇది. సో అలానే బోటింగ్, ఎందుకంటే అక్కడ గోదావరి నదిలో ఉండేటువంటి నీళ్లు సాధారణంగా బోటింగ్కి వాటికి అన్నిటికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఏర్పాట్లు చేసేటువంటి ప్రణాళికను రెడీ చేస్తే ఇక ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజమండ్రి ప్రధాన రహదారి నుంచి ఇటు నది ఆనుకుని ఉన్నటువంటి మార్గం, ఈ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక రిక్రియేషన్ జోన్గా, ఒక ఎంటర్టైన్మెంట్ జోన్గా వచ్చినటువంటి వారందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా అక్కడ పివి నరసింహారావు పార్క్ ఉంది. ఆ పార్క్ వరకు కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ కొత్త డిజైన్స్ని రూపొందించారు. ఈ డిజైన్స్ అన్నిటిని కూడా ఇప్పుడు ఈ విధంగా, అంటే సముద్ర తీరం వెంబడి ఎట్లయితే రివర్ ఫ్రంట్ ఉంటుందో ఆ తరహాలో సముద్ర తీరం వెంబడి ఉండేటువంటి బాంబేలో కానీ అక్కడ ఎంజాయ్ చేసేటువంటి ప్లేసెస్ ఎలా ఉంటాయో ఆ తరహాలో ఈ రివర్ ఫ్రంట్ని డెవలప్ చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది. దీనికోసం ఆల్మోస్ట్ 300 మీటర్ల విశాలమైనటువంటి రహదారిని, ట్యాంక్ బండ్ రోడ్డుని డెవలప్ చేస్తుంది. ఆ రోడ్డుని డెవలప్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుందని భావిస్తున్నారు. ఆ రోడ్డు ఈ విధంగా ఉంటుంది. సో అక్కడ వాకింగ్ ఏరియా లాగా ఉండొచ్చు. అక్కడ ఎటువంటి కల్చరల్ యాక్టివిటీస్ చేసినా కానీ మనం హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు అవి చూస్తుంటాం కదా, దాదాపు ఆ తరహాలో దీన్ని చూడొచ్చు. పద్మావతి ఘాటు, టీటీడీ ఘాట్ల మధ్య జరిగేటువంటి డెవలప్మెంట్ ఇది. మొత్తం 5.5 అంటే 1/2 కిలోమీటర్ వరకు వస్తుంది. 550 మీటర్ల డిస్టెన్స్ మొత్తం ఈ లొకేషను. ఇక్కడ లెక్కేసినటువంటి లొకేషన్ 560 మీటర్ల లెక్క కనిపిస్తుంది. అంటే మొత్తంగా 1/2 కిలోమీటర్ మేరకు ఇక్కడ గౌతమి నందనవనం పార్క్ ఉంటుంది. అక్కడి నుంచి చూస్తే పివి నరసింహారావు పార్క్ ఎండ్ వరకు కూడా డెవలప్మెంట్ చేస్తుంది. ఇది ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ రోడ్డు. ఇది మధ్యలో చిన్న రోడ్డు, రహదారి వ్యవస్థ ఉన్నటువంటి దీన్ని పూర్తి స్థాయి బండ్ కింద డెవలప్ చేస్తారు. 300 మీటర్ల వైశాల్యంతో అక్కడ రహదారి వ్యవస్థని నిర్మిస్తారు. ఈ పనులన్నీ పూర్తి అవడం 2027లో పుష్కరాలకి గోదావరి నది సిద్ధమవుతుంది. సో ఈ పనులన్నీ పూర్తి అవడానికి యావరేజ్గా 16 నెలల సమయం పడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకే వేగంగా పనులు మొదలుపెట్టి ఓన్లీ ఫర్ ఈ రివర్ బండ్ డెవలప్మెంట్ చేసేటువంటి ప్రాజెక్టుకే 22 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులు దీనికి ప్రత్యేకమైనటువంటి టూరిజం డెవలప్మెంట్ కింద ఈ నిధులు రిలీజ్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ వరకు ఇది. కానీ ఇంకా చుట్టుపక్కల అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగానే ఇది కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. ఇంకా చుట్టుపక్కల అనేక ప్రాంతాలని వచ్చేటువంటి యాత్రికుల కోసం రాజమండ్రి నుంచి అటు గోదావరి అంతర్వేదికి చేరేటువంటి మార్గంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిని కూడా ఎక్కడైతే టూరిజం పరంగా డెవలప్మెంట్కి స్కోప్ ఉందో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఘాట్ రోడ్స్ డెవలప్మెంట్తో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలని చెప్పని ఏపీ సర్కార్ ప్రణాళికలను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం దానికి ఆమోదించింది. ఈ విధంగా వచ్చినటువంటి యాత్రికులు 2 స్టెప్ ఇది. అలానే అక్కడ ఉన్నటువంటి రాజమండ్రిలో ఉన్నటువంటి హ్యావ్లాక్ బ్రిడ్జి, అక్కడ ఒక హ్యావ్లాక్ బ్రిడ్జ్ పైన కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలి. ఒక శిల్పారామం తరహా వ్యవస్థను అక్కడ డెవలప్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. సో ఇక్కడ ఈ డెవలప్మెంట్ చేసేటువంటి ఈ ట్యాంక్ బండ్ లేదా రివర్ ఫ్రంట్ మోడల్ వాటన్నిటికి కూడా ఎడిషనల్ అడ్వాంటేజ్గా అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేశారు. మ్యాక్సిమం టైం పీరియడ్ వచ్చేసరికి 16 నెలలు అని చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరత లేకుండా ఈ ప్రాజెక్టు చూస్తుంది కాబట్టి గోదావరి పుష్కరాల సమయానికి నాటికి ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక మంచి అందమైనటువంటి పార్క్ తరహాలో డెవలప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజలే కాదు, ఎవరు గోదావరికి వచ్చినా కానీ ఇక్కడ ఎంజాయ్ చేసే విధంగా ఇంకా
అనేక రిక్రియేషన్ జోన్స్ కూడా క్రియేట్ చేసేందుకు కావాల్సిన ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.